అంతా యాజ్ పర్ యువర్ మెథిని జ్యోతిష్యం ప్రకారం. కాబట్టి ఇక్కడ అంతటి అగస్త్యుడు వ్యాసుడు అడిగాడు, ఎందుకు వచ్చావా కాశీ నుంచి నువ్వు అని. కళానాడి వసంతంలో మనకు కనపడుతుంది. అట్లా పవన్ కళ్యాణ్ గారి జాతకం తాను ఉపయోగించుకోకుండా ఎదుటి వారికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు డైరెక్ట్ గా వస్తే చంద్రబాబు నాయుడు గారికి రాజయోగం లేదు, ఇప్పుడు ఈ తరం లేదు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేప్పటికండి, పొత్తులు ఉన్నాయి, పొత్తులో సీఎం ఎవరు అవుతారు, అలాగే చిరంజీవి గారు మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా, ఆయన జాతకం ఏం చెప్తారు? రెండు వేరు ప్రశ్నలు అండి. ఇక్కడ పొత్తులు దగ్గరకు వచ్చేప్పటికి పొత్తులు పూర్తి స్థాయిలో మనకు క్లారిటీ రాలేదు. సో పొత్తులు క్లారిటీ రానంత వరకు సీఎం జగన్మోహన్ రెడ్డి, పొత్తులు రానంత వరకు. అంటే ఇక్కడ ఫిబ్రవరి 20వ తారీఖు వస్తుందని ఒకళ్ళు, ఏప్రిల్ 8వ తారీఖు వస్తుందని ఒకళ్ళు, ఎలక్షన్ మేలో వెళుతుందని ఒకళ్ళు. యాజ్ పర్ యాజ్ నామ్ ప్రకారం నాకు తెలిసి ఎలక్షన్ మేలోకి వెళ్ళచ్చు. ఫిబ్రవరి మార్చి అనేది ఎలక్షన్ రాదు. ఎందుకంటే మోడీ గారు మంచి జ్యోతిష్య విద్యావంతుడు. ఋషికేశ దయానంద ఆశ్రమంలో ఆయన హర్ష విద్య జ్యోతిష్యం నేర్చుకున్నాడు కాబట్టి ఆయన కొంత ఉంటుందిగా. నిన్నే కరెక్ట్గా చంద్రుడు కుంభరాశిలోకి వెళ్ళాడు. దీని ప్రభావం వల్ల తాను కూడా కొంత ఇబ్బందికర పడుతున్నాడు. దాని ప్రకారం వైలెన్స్ నడుస్తుంది ఢిల్లీలో, రైతుల మధ్య, కరెంటు విద్యుత్తుల మధ్య. చూడండి, ఎప్పుడైతే చంద్రుడు కుంభానికి వెళ్ళిపోయాడో తెలంగాణలో జలవనరుల శాఖ జలాలపైన చూపుతున్నాడు కదా. అట్లా నా అంచనా ప్రకారం కుంభరాశిలో చంద్రుడు బయటకు వచ్చేటువంటి సమయంలో ఆ పీరియడ్స్లోనే నాకు తెలిసి పర్ఫెక్ట్గా ఏప్రిల్ నెలలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఏప్రిల్లో నోటిఫికేషన్, మేలో వస్తుంది. అయితే ఇక్కడ శుక్రుడు బలముగా ఉన్నటువంటి రాజయోగం మోడీ గారి, భరణి నక్షత్ర జాతకుడు. వీరి జాతకానికి శుక్రుడు సపోర్ట్లో ఉన్నాడు. ఆయనకేమో పూర్తి స్థాయిలో ఏళ్ళనాడు సేన నడుస్తుంది చంద్రబాబు నాయుడు. థర్డ్ స్పెల్ అండి, పతనం కోరుతోంది. అంటే రాజకీయ, హెల్త్ పరంగా, ఆరోగ్య పరంగా, ఆర్థిక పరంగా, పరువు ప్రతిష్టలకు కూడా భంగం కలిగే అవకాశాలు ఉన్నాయి. అన్ఛాలెంజ్డ్ లీడర్ అండి, ఆయనకేం పరువు ప్రతిష్టలకు భంగం కలిగేది? ఇక్కడ బుర్ర చల్లితే అది పరుగు పోయినట్టే కదండి. కడుక్కునే సరుకు అది కడుక్కొని ఆ షర్ట్ రంగు రావాలి కదా బయటికి. కాబట్టి ఇక్కడ పొత్తులు అనేటువంటివి ఉంటాయి. అది ముగ్గురుతో ఉంటాయా, ఇద్దరితో ఉంటాయా అంటే నాకు తెలిసి శుక్రగ్రస్తమైనటువంటి మోడీ గారు మరొక శుక్రుడిని చూసుకుంటే తప్పితే మరొక చంద్రుడిని చూడడు. నా అంచనా ప్రకారం బీజేపీ జనసేన పొత్తు మీదే ఉంటుంది. తెలుగుదేశాన్ని ఆయన కలుపుకోవడం. ఇక్కడ నేను ఒక మాట అన్నారు, మోదీ గారు జ్యోతిష్య శాస్త్రం నేర్చుకున్నారు ఎక్కడన్నారు? ఋషికేశ దయానంద ఆశ్రమంలో, స్వామి దయానంద ఋషికేశ్, ఉత్తరాఖండ్లో. అందుకే కదా బాబా ఆయన గురు రుణం తీర్చుకున్నాడు కదా. రాగానే ఆయన శ్రీను పద్మ విభూషణం ఆయనకి ప్రకటించారు. సో విఘ్నతనుల వ్యక్తి. కాబట్టి ఇక్కడ దీనికి ఒక చిన్న అంశం, ఒక నిమిషం క్లోజ్ చేస్తానండి. ఒక బిచ్చగాడు వెళ్ళి ఇంటి ముందు భవతి భిక్షాందీహి అంటుంది. 10 సార్లు పిలిచేసరికి ఇంట్లో నుంచి కోడలు వచ్చి ఇంట్లో బియ్యం నిండుకున్నాయ్యా, లేవు, నేనే ఇవ్వలేనని చెప్పింది. ఈ బిచ్చగాడు ఆ ఊరు అటు ఆ గ్రామంలో, ఆ గల్లీలో తిరుగుతూ ఉండగా ఈ యజమాని కనపడింది. ఏం బిచ్చగాడా, ఈ మధ్య మాకు కనపడటం లేదు నువ్వు అంటే, ఇప్పుడే ఇంటికి వెళ్ళానమ్మా, మీ కోడలు గారు బియ్యం నిండుకున్నాయని చెప్పింది, అందుకు వెనక్కి వస్తానంటే అట్టట్ట ఆమె ఎట్లా చెబుతుంది, ఇంటికి యజమానురాలు నేను, నువ్వు మా ఇంటికి రా, నేను వస్తున్నానని చెప్పాను. ఆశ కలుగుతుందిగా. ఆ కలుగుతున్నప్పుడు మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళాడు. ఎత్తగారు లోపలికి వెళ్ళింది, శుభ్రంగా స్నానం చేసింది, పట్టు చీర కట్టుకుంది, మంచి స్నాక్స్ తిన్నది, బయటకు వచ్చింది. వీడు భవతి భిక్షాంది అంటున్నాడు. ఈమె బయటకు వచ్చి, అబ్బే
ఇంట్లో బియ్యం నిండుకున్నాయి, వెళ్ళిపోమంది. ఇదే మాట మీ కోడలు చెప్పింది కదమ్మా అంటే నేను చెప్పాలి యజమానురాల్ని. సో కాల్డ్ బీజేపీ ఇచ్చినటువంటి సంకేతం, వారు బలమైనటువంటి ప్రత్యర్థిగా ఉన్నప్పుడు ఎవరిని వారి దగ్గరకు చేర్చుకోవటానికి ఒప్పుకోనటువంటి వ్యవస్థలో మన బాబు గారు వెళ్తాం వల్ల అక్కడ జరిగినటువంటి పరిణామక్రమం వేరు. ఆ రోజు ఆయన కలిసినటువంటి సమయం 11:36 కేతుగ్రస్త శుక్రుడితో కలిసినప్పుడు తనకు పూర్తి స్థాయిలో వ్యతిరేక పవనాలతోనే బయటకు వచ్చడానికి సంకేతం. అదే నిజమైనట్టయితే ఈ పాటికి అద్భుతమైనటువంటి కథాంశాలు మనం చూసేవాళ్ళం. సో కాబట్టి ఇక్కడ ఓవరాల్గా మనం చూసినట్లయితే పొత్తుల మీదే నడిచినప్పటికీ వీళ్ళందరికంటే బలమైనటువంటి జాతకం జగన్మోహన్ రెడ్డి గారు. సో దాన్ని ఢీ కొట్టాలి అంటే కొంత సమయం, సందర్భం అవసరం మోడీ గారికి కూడా ఉన్నది. రైట్. నేను ఇప్పుడు స్టడీ అవుతున్నానండి. 2029 సంవత్సరం సార్వత్రిక ఎన్నికలకు పవన్ కళ్యాణ్ బలమైనటువంటి ప్రత్యర్థిగా ఎదిగి ఆ సమయంలో ముఖ్యమంత్రి అవడానికి అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఆయన ముఖ్యమంత్రి అవుతారు, జీవితంలో ఒక్కసారి అవుతాడు. ఇన్ సేమ్ వే మీరు చెప్పినవి చేసుకుంటే ఇప్పుడే అవుతాడుగా 100%. 2034లో మళ్ళీ మన ఎలక్షన్ వస్తుంది మనకు. అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ రూపంలో జగన్మోహన్ రెడ్డి తలనొప్పిలో అవకాశాలు. తెలుగుదేశం మళ్ళీ రివైవ్ అవుతుంది. అప్పుడు తెలుగుదేశం ఉండదు, అప్పుడు తెలుగుదేశం వైసీపీతో పొత్తు పెట్టుకుంటుంది. అప్పుడు అవసరం అట్లా. సో కాబట్టి కషాయవాడిని నమ్మి గొర్రె కషాయవాడిని నమ్మినట్టుగా పవన్ కళ్యాణ్ గారు తన ఆలోచన పరిధిని మార్చుకుంటే కింగ్ మేకర్ అవుతారు. భవిష్యత్తులో తాను ముఖ్యమంత్రి అవడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరం మనకు పొత్తుల మీద క్లారిటీ వస్తే కానీ, పొత్తులు వచ్చి ప్రకటించాలి కదా, షరతులు పెడతారు కదా, కండిషన్స్ అప్లై. పద్మవిభూషణ్ చిరంజీవి గారు మళ్ళీ రాజకీయాల్లోకి వస్తారు 100%. లోక్సభ ఎన్నికలైన తర్వాత తనకున్నటువంటి అపారమైనటువంటి బలమైనటువంటి శని యోగ స్థానం, ఆ జాతకుడు మళ్ళీ కేంద్ర మంత్రిగా చుట్టానికి అవకాశాలు ఉంటాయి 100%. ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఏమన్నా ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ గారి మీద పడే అవకాశం? నాకు రంగం చెప్పన్నారంటే పరస్పర విరుద్ధమైన జాతకాలు లేకపోతే లేదండి. రాముడుకు తగినటువంటి భరతుడే, రామునికి తగిన భరతుడే. ఓకే. ఇక్కడ